రైట్ బ్రేకింగ్ ఇప్పుడు అందిన తాజా వార్త. నిజామాబాద్ నగరంలో అక్షర చిట్స్ అండ్ ఫైనాన్స్ కస్టమర్లు నిండా ముంచింది. నిజామాబాద్ నగరంలో 70 మంది మోసపోయారు. సుమారు 3 కోట్లతో అక్షర చిట్స్ అండ్ ఫైనాన్స్ ఉడాయించింది. రైతులు, చిరు వ్యాపారులు, రిటైర్డ్ ఉద్యోగులే లక్ష్యంగా మోసం చేశారు. సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. సాయిరాం, మరొక చిట్ ఫండ్ ఇటు సామాన్య ప్రజలను మోసం చేసిందని చెప్పవచ్చు. ఇటు నిజామాబాద్ నగరంలో అక్షర చిట్స్ ఫండ్ ఫైనాన్స్ పేరుతో గత కొంతకాలంగా నిజామాబాద్ నగరంలో చిట్ ఫండ్ వ్యాపారం కొనసాగించారు. అయితే ఈ అక్షర చిట్స్ ఫండ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 బ్రాంచులు కలిగి ఉంది. దాదాపు ఇప్పటికే ఒక 3,000 మంది బాధితులు ఇప్పటికే రోడ్డుపై పడ్డ పరిస్థితి. నిజామాబాద్ నగరంలో 70 మంది బాధితులు ఉన్నారు. దాదాపు 3 కోట్ల రూపాయలతో ఇటు అక్షర చిట్స్ ఫండ్ ఫైనాన్స్ బోర్డు తిప్పేసిన పరిస్థితి. మొత్తము అంటే ముఖ్యంగా రైతులు, చిరు వ్యాపారులు, రిటైర్డ్ ఉద్యోగస్తుల లక్ష్యంగానే ఈ మోసం జరిగినట్టు తెలుస్తా ఉంది. అయితే తమ యొక్క భవిష్యత్తు అవసరాల కోసము సేవింగ్ చేసినటువంటి బాధితులు ఈ బోర్డు తిప్పడంతో లబోదిబమంటున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వము తమకు న్యాయం చేయాలని చెప్పేసి వారు కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే గడువు ముగిసిన ఇటు చిట్టీలు ఏదైతే చిట్టీలు వేసినట్టు చిట్టీలు లేబట్టిన తర్వాత దానికి సంబంధించి చెక్కులు ఇచ్చినప్పటికీ కూడా బ్యాంకు ఖాతాల్లో కూడా జీరో బ్యాలెన్స్ ఉండడంతో ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఇటు బాధితులు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మేము అక్షర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బాధితులమండి. చెప్పండి. ఈ మెయిన్ బ్రాంచ్ అక్షర వాళ్ళది వరంగల్లో ఉంది. దానికి ఎండి మరియు చైర్మన్ పేరాల శ్రీనివాసరావు గారు. మేము 2019 నుంచి చిట్టి డబ్బులు 10 లక్షల చిట్టి డబ్బులు 50 నెలలు రెగ్యులర్గా కడుతూ పోయినాము. రెగ్యులర్గా కట్టేసి మేము యాక్షన్లో పాట పాడి చిట్టి లేపదామనుకునేసరికి 45, 46, 40 నెలలు లేపినాము. కానీ ఆ డబ్బులు మాకు ఇంత మట్టు కూడా ఎవరికి ఇవ్వలేదు. ఇందులో ఒకరికి 9 లక్షలు, 8 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, దాదాపు 2 ఏళ్ల నుంచి మాకు డబ్బులు రావడం లేదు. మొత్తం మా నిజామాబాద్ బ్రాంచ్లో 72 మందికి 2.5 కోట్ల రూపాయలు రావాలండి నిజామాబాద్ నుంచి. అందరం మేము ఎన్నోసార్లు ఆయన దగ్గరికి వెళ్ళినాము. ఇక్కడ బ్రాంచ్లో అడిగితే వాళ్ళు బ్రాంచ్ మేనేజర్స్ వాళ్ళు నేడు వస్తాయి, రేపు వస్తాయని చెప్పేసి మమ్మల్ని మభ్యపెట్టి చివరికి రాకపోయేసరికి మా దగ్గర కొంతమంది డిపాజిట్లు కూడా చేయించుకున్నారు. ఆ డిపాజిట్స్ కూడా డేట్స్ అయిపోయినాయి, కానీ మాకు ఇంత మట్టుకు న్యాయ పైసలు రాలేదు. చివరికి మేమందరం కలిసి హెడ్ ఆఫీస్ వరంగల్ అక్షర ఫైనాన్స్ చిట్ ఫండ్స్ అక్కడికి కూడా వెళ్ళినాం. అక్కడికి వెళ్తే మాలాంటి వాళ్ళు అక్కడ దాదాపు మొత్తం స్టేట్ లెవెల్లో 72 బ్రాంచులు నడిపిండంట. 72 బ్రాంచులలో స్టేట్ లెవెల్లో 4,000 మంది బాధితులు ఉన్నారు. ఆ 4,000 మంది బాధితుల్లో దాదాపు ఇంకా 400 కోట్లు ఆయన చెల్లించాలి.